బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పరిస్థితి ఏంటి? అరేబియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? రాబోయే 2-3 రోజులకి ఇటు భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. అది గ్రీన్ అలర్టా? గ్రీన్ అలర్ట్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎల్లో అలర్ట్నా? ఆ ఎల్లో అలర్ట్ కాస్త ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్గా మారబోతుందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అరేబియా సముద్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది? దీనికి సంబంధించిన వెదర్ అప్డేట్ ముందుకు వచ్చేస్తుంది. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వెదర్ అప్డేట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తుఫాను బ్రేకింగ్ కి సంబంధించి మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎటువంటి పరిస్థితులను చూసాం. బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. రాబోయే 2 రోజులు కూడా తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. యాదాద్రి, రంగారెడ్డి, జనగాం, వరంగల్తో పాటు మహబూబాద్, సూర్యాపేట, నల్గొండతో సహా ఇటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కూడా కుండపోత వానలు పడతాయంటోంది భారత వాతావరణ శాఖ. కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఇటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికీ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన సందర్భం. హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి రేపు దానికి సంబంధించి కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని భయపెట్టడానికి మా ప్రయత్నం కాదు. మరి ముఖ్యంగా రాబోయే వాతావరణ పరిస్థితికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఆ విషయాలను మీ ముందు ఉంచడం, మీకు అవగాహన కల్పించడం, ముందుగా మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగానే కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది ఒకసారి మీరు గమనించవచ్చు. ఇది బంగాళాఖాతం, ఇదిగోండి, ఇదంతా కూడా బంగాళాఖాతం, ఇదంతా కూడా బంగాళాఖాత ప్రాంతం. మీరు ఇక్కడ పరిస్థితులు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితులు. ఇదంతా కూడా బంగాళాఖాతం, అక్కడ ఇదంతా కూడా బంగాళాఖాతం. సో ఇక్కడ మీరు పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది అండమాన్ అలాగే నికోబార్ దీవి. ఒక్కసారి చూడొచ్చు, ఇది అండమాన్ అండ్ అలాగే నికోబార్ దీవి. సో ఇక్కడ మీరు పరిస్థితి చూస్తే కనుక ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడొచ్చు. ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావం అండమాన్ అలాగే నికోబార్ దీవుల మీద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం మరింత బలపడే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా రాబోయే 24 గంటలు ఇది మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగాళాఖాతానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఇది అరేబియా సముద్రం. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం అరేబియా సముద్రానికి సంబంధించి. అరేబియా సముద్రంలో ప్రస్తుతం ఎటువంటి అల్పపీడన ప్రభావం మనకు కనిపించట్లేదు. ఉన్నది కూడా కాస్త వీకెనింగ్ అయిన పరిస్థితి. దాంతోపాటు మోంతా తుఫానికి సంబంధించి ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ మీరు గమనించండి, అటువంటి సినారియో ఏమీ మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో బట్ దీని ప్రభావం మనకి ఏమైనా కనిపిస్తుందంటే కనుక కాస్త ఎందుకో మీరు గమనిస్తే చూడండి, కాస్త ప్రభావం మనకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుందిగా. దాని ప్రభావం ఒక్కసారి ఇదిగోండి, ఇదిగో చూడొచ్చు, కాస్త ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. భారీ వర్ష సూచనకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉంది, మోంతా తుఫానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో దాని అవశేషాలు అఫ్కోర్స్ పూర్తిగా మోంతా తుఫానికి సంబంధించి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్గా లేదది, అది వీకెనింగ్ అయింది, అంటే బలహీనపడిన సందర్భంలో క్రమేపీ బలహీనపడుతూ అది నార్మలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది వాతావరణం. బట్ అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అల్పపీడనం గురించి ఇదిగోండి, ప్రస్తుతం ఆ ప్రభావం ఇక్కడ కూడా కాస్త నార్మలైజ్ అవుతోంది ఇక్కడ వాతావరణం. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది, భారత వాతావరణ శాఖ దగ్గర ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటికే దాని ప్రభావం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ప్రాంతాల మీద మనకి క్లియర్ కట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇది బంగాళాఖాతానికి సంబంధించి మనం మాట్లాడుకునే క్రమంలో అల్పపీడన ప్రభావం. ఈ అల్పపీడన ప్రభావాన్ని మీరు చూడొచ్చు. అల్పపీడన ప్రభావం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఈ అల్పపీడన ప్రభావాన్ని మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇటు కోస్తా ఆంధ్రకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో అలాగే ఇటు గోదావరి జిల్లాల మీద కూడా కాస్త ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. రాయలసీమ మీద కాస్త ఇంపాక్ట్ కనిపిస్తోంది. తమిళనాడు మీద దీని ప్రభావం మనకి కొంచెం ఉందనుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. దాంతోపాటు కర్ణాటకకు సంబంధించి
కర్ణాటక మీద కూడా కాస్త మనకి ఇది ఇంపాక్ట్ కనిపిస్తోంది. సో ఒకసారి సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందో రిపోర్ట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇది అల్పపీడన ప్రభావం, అల్పపీడన ప్రాంతం. ఈ అల్పపీడన ప్రాంతం గురించి మనం మాట్లాడుకునే సందర్భం ఒకసారి నేను ఫుల్ ఫ్రేమ్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది అల్పపీడన ప్రాంతం. భారత వాతావరణ శాఖ చెబుతుంది లో ప్రెషర్ ఏరియా ఇదంతా కూడా. దాంతోపాటు సర్క్యులేషన్ అంటే ఆవర్తన ప్రభావం, అది వీకెనింగ్ అయిపోయింది, అది వీకెన్ అయిపోయింది కాబట్టి బలహీనపడింది కాబట్టి ఇక్కడ ఒక ఆవర్తన ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్గా అల్పపీడనాలు ఉన్నాయి, ఆవర్తనాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం మనకి ఇక్కడ కనిపిస్తోంది. అరేబియా సముద్రానికి సంబంధించి ఒక అల్పపీడనం మనకి కనిపిస్తున్న సందర్భం. దాంతోపాటు ఇటు మహారాష్ట్ర అలాగే తెలంగాణకు ఈ ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఆవర్తనం మనకి కనిపిస్తుందని అనుకోవచ్చు. ఒక ఆవర్తన ప్రభావం మనకి ఇక్కడ ఉంది. దాంతోపాటు బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక తూర్పు మధ్య బంగాళాఖాతం రాసే ప్రయత్నం చేస్తాం. తూర్పు మధ్య బంగాళాఖాతానికి సంబంధించి ఇక్కడ ఒక అల్పపీడనం ఉంది, ఇక్కడ ఒక అల్పపీడనం మనకి కనిపిస్తోంది. సో దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తే ఆవర్తన ప్రభావం, సబ్జెక్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఇది. ఈ రెండు కూడా ఆవర్తనాలకు సంబంధించి, ఈ రెండు కూడా ఆవర్తనాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది. విజువల్ చూస్తే మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక అల్పపీడనం మనకు కనిపిస్తుంది బంగాళాఖాతానికి సంబంధించి, దాంతోపాటు ఆవర్తన ప్రభావం మనకు ఉంది. అలాగే ఇక్కడ అరేబియా సముద్రంలో ఇక్కడ ఒక అల్పపీడనం మనకి కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో అల్పపీడనానికి సంబంధించి ఇక్కడ దీని ప్రభావం మీరు చూడొచ్చు, మనకు కనిపిస్తోంది అక్కడక్కడ. అలాగే ఒక ఆవర్తన ప్రభావం, బహుశా ఆవర్తన ప్రభావం అనుకుంటాను, లేకపోతే అల్పపీడన ప్రభావం మనకి తెలంగాణ మీద కూడా మనకి కనిపిస్తోంది. అలాగే ఆంధ్రాకి సంబంధించి కూడా ఇంపాక్ట్ కొనసాగుతోంది. దాంతోపాటు సర్క్యులేషన్స్కి సంబంధించి ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఆవర్తన ప్రభావం మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభావం మీరు చూస్తే కనుక కాస్త భారీ వర్షాలు పడే అవకాశం ఉందా అనే చర్చకు కాస్త ఊతమిస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటుందో రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్టు ఇదిగోండి, ఇదే భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఏమందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఆ రిపోర్ట్కి సంబంధించి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం, సుమారు 1 గంట ప్రాంతానికి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇక్కడ ఏం చెప్తుందో మీరు చూడొచ్చు. ఏ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. అంటే లో ప్రెషర్ అంటే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఒక అల్పపీడనం ఏర్పడుతోంది, ఒక అల్పపీడనం ఏర్పడింది. ఏ లో ప్రెషర్ ఏరియా ఓవర్ ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ నేను రాస్తున్నాను తూర్పు మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అనేది. అడ్జాయినింగ్ మ్యాన్మార్ కోస్ట్ ఎట్ 8:30 hours ఇండియన్ స్టాండర్డ్ టైం టుడే. ఈ రోజు అది అల్పపీడనంగా బలపడింది, అల్పపీడనంగా కొనసాగుతోంది అని కూడా మనం భావించవచ్చు. 3rd November 2025 కొనసాగుతోంది. ఎందుకంటే నిన్న ఫామ్ అయింది, ఈరోజు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ నార్త్ వెస్ట్వర్డ్స్. అంటే ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది. మయన్మార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్కి సంబంధించి, మయన్మార్ బంగ్లాదేశ్ ఆ కోస్తా తీరాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయువు దిశగా కదలబోతోంది. ఇదిగోండి, ఉత్తర వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒక అల్పపీడనం ఉంది తూర్పు మధ్య బంగాళాఖాతంలో. రాబోయే 24 గంటల్లో అది ఉత్తర వాయు దిశగా కదలబోతుందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ లైస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అస్సాం అండ్ నైబరింగ్ ఇన్ లోవర్ ట్రోపోస్ఫెరిక్ లెవెల్స్ అంటూ అఫ్కోర్స్ మనం చూసాం అక్కడ ఆవర్తన ప్రభావాలంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ ఇటు సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి అలర్ట్నిచ్చిన క్రమం ఏమంటుంది భారత వాతావరణ శాఖ? మీరు చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ స్టార్మ్స్ ఎట్ మెనీ ప్లేసెస్ ఆర్ సమ్ ప్లేసెస్.
అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ తమిళనాడు గురించి ప్రస్తావించింది. దాంతోపాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే యానాం, రాయలసీమకు సంబంధించి, అంటే కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమకు సంబంధించి, కోస్తా ఆంధ్ర రాయలసీమలకు సంబంధించి ఈ ప్రాంతాలకు 4 నుంచి 6వ తారీఖు వరకు, 4 తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఇటు వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే కోస్టల్ కర్ణాటక కోస్తా ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇంటీరియర్ కర్ణాటకకు సంబంధించి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఫిషర్మ్యాన్కు వార్నింగ్ ఇస్తున్న సందర్భం, అంటే హెచ్చరికలు ఏమంటోంది? Fishermen are advised not to venture into the following areas during 3rd November to 8th November అంటూ కూడా బే ఆఫ్ బెంగాల్ కి సంబంధించి అండమాన్ సీ adjoining some parts of east to central Bay of Bengal on 3rd to 6th November, northeast Bay of Bengal during 3rd to 6th November along and off Myanmar Bangladesh coast on 4th and 6th November. కంటిన్యూ చేద్దాం. మెయిన్ రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అంతకన్నా ముందు నేను కొంత మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అని చెప్పి మీరు అడగాలనుకుంటున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ మీ ఏరియాల్లో ఎటువంటి వాతావరణం ఉందనేది ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉందో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కాస్త తగ్గిన పరిస్థితి ఉంది. బట్ రాయలసీమ దగ్గర ఇంపాక్ట్ ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ రిపోర్ట్కి వచ్చిన మాత్రం 3వ తారీఖున ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలకు, ఇటు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకు 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆ తర్వాత 4వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. 5వ తారీఖున కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఉంది. కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. 4వ తారీఖున ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అంటే ఒక 2 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఆ తర్వాత 5వ తారీఖున ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకి అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఇక అక్కడి నుంచి 6వ తారీఖున కూడా 6వ తారీఖు 7వ తారీఖు 6వ తారీఖునకు వచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఉంది. 7వ తారీఖున కూడా ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే దాదాపుగా 7వ తారీఖు వరకు, అంటే ఈ రోజు నుంచి ఇంకొక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా. సో ప్రస్తుతం శ్రీకాకుళంలో ఎండ ఎక్కువగా ఉంది అంటూ కూడా రామ్ కమెంట్ చేశారు. రామ్ గారు, ప్రస్తుతం శ్రీకాకుళంలో కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం నార్మల్గానే ఉంటుంది. నేను ఎందుకు నార్మల్గా ఉంటుంది అంటున్నానంటే, నేను మీకు మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కాస్త నమ్మశక్యంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.